వెల్కమ్. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. ఈరోజు మంచి గుడ్ న్యూస్ షేర్ చేసుకుందాము అని వీడియో చేస్తున్నాను. ఈరోజు సండే కూడా, అందుకని చెప్పి ఇంకా కొంచెం టైం ఎక్కువ ఉంటుంది కదా హ్యాపీనెస్ని ఎక్కువసేపు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి. అందుకని తేజ వచ్చేలోపు ఇక్కడ చిన్న సెట్టింగ్ లాగా చేద్దామని చెప్పి చేస్తూ ఉన్నా. ఆల్రెడీ 7:30 అయిందనమాట. ఇంకా తను 8-8:15 మధ్యలో ఇంటికి వచ్చేస్తాడు. రోజు బ్యాడ్మింటన్కి వెళ్తాడు మార్నింగ్ 7 to 8. సో 8 to 8:15 మధ్యలో ఇంటికి వచ్చేస్తాడు. అందుకని తను వచ్చేలోపు కొంచెం చిన్న సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. యాక్చువల్గా ఏమేమో అనుకున్నాను, కానీ ఇంత తక్కువ టైం ఉంది కదా. సో ఆ తక్కువ టైంలో నాకు ఏది గుర్తొస్తే చేద్దాము అని చెప్పేసి కొన్ని ప్రాపర్టీస్ అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నాము. కావాలని సండే వరకు వెయిట్ చేసి ఈరోజు చూస్తున్నాము. ఎందుకు అంటే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది కదా. సో ఇలా తెలియగానే అలా ఆఫీస్కి వెళ్ళిపోతే ఆ హ్యాపీనెస్ ఎక్కువసేపు ఉండదు. ఇద్దరం కొంచెం ఎక్కువసేపు షేర్ చేసుకోవచ్చు అని చెప్పి, కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు కదా కలిసి అని చెప్పి ఈరోజు చూద్దామని అనిపించింది. అందుకని ఇంకా సండే రోజు చూద్దాము అని ఇప్పుడు డిసైడ్ అయిపోయాను. ఈ విషయం షేర్ చేసిన తర్వాత పూజ చేసుకుని అండ్ ఆ తర్వాత స్వీట్ అవి చేసుకుందాము, కొంచెం టైం మిగులుతుంది, ఇద్దరం కాసేపు స్పెండ్ చేయవచ్చు అని చెప్పి ఈరోజు చూసుకున్నాను. ఇప్పుడు నేను యూజ్ చేసినవన్నీ ఎప్పుడు ఇక్కడే ఉంటాయి. సో మళ్ళీ కొత్త వాటిని వెతుక్కుని చేయడం అదంతా ఎందుకు అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఉన్న వాటితోనే యూజ్ చేస్తున్నాను. ఇదేమో చాక్లెట్ బాక్స్ అనమాట. సో ఈ చాక్లెట్ బాక్స్ ట్రెజర్ బాక్స్ లాగా ఉంటుంది, దీన్నే వాడుతున్నాను. అండ్ హియర్ ఈజ్ అ సర్ప్రైజ్. నేను యాక్చువల్గా అయితే కొంచెం ముందే లేచి, అంటే 7:30కి లేచాను ఆ రోజు. అంతకన్నా కొంచెం ముందు లేచి చేద్దాము అని అనుకున్నాను. కొంచెం ఎక్కువ టైం ఉంటే ఎక్కువగా చేయవచ్చు కదా ఏమైనా డెకరేట్ చేయడానికి అని చెప్పి అట్లా అనుకున్నా. కాకపోతే ఏంటంటే నాకు 7:30 తర్వాత మెలకువ వచ్చిందనమాట. ఇంకా వెంటనే మళ్ళీ వచ్చే టైం అయింది కదా అని చెప్పి ఫాస్ట్గా ఇవన్నీ ఎత్తుకుని, అక్కడే ఉన్నాయని చెప్పాను కదా, ఇంకా వాటన్నిటిని ఏవి పెట్టవచ్చు అవి అని చెప్పి సెలెక్ట్ చేసేసుకుని ఇంకా ఇలా చేశాను అనమాట. మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే అనమాట మా తేజాది. అప్పుడు ఇచ్చాను ఈ చాక్లెట్ బాక్స్ని. సో అందుకని చెప్పి ఇంకా ఇది కూడా కొంచెం మెమరీ లాగా ఆడైపోతుంది కదా అని ఈ చాక్లెట్ బాక్స్లోనే పెట్టాను. ఆ టైంలో అయితే అసలు ఫుల్ కోవిడ్ పీక్లో ఉందన్నమాట. ఇంకా షాప్స్ అవి కూడా ఓపెన్ చేసేవాళ్ళు కాదు. అప్పుడు ఆన్లైన్లో పెట్టడానికి కూడా ఆప్షన్ లేదు. నాకేమో ఇంకా మా ఇంటికి దగ్గరలో ఒక షాప్లో ఇవి కనిపించాయి అనమాట చాక్లెట్ బాక్సెస్. అందుకని చెప్పి అక్కడికి వెళ్ళి తీసుకుని వచ్చి ఇంకా రోజు చిన్నగా సెలబ్రేట్ చేసేసుకున్నాము. ఇంకా తొందరగా వచ్చేస్తాడేమో టైం అవుతుంది కదా అని చెప్పి ఇంకా చిన్నగా చేస్తూ ఉన్నా. కాకపోతే ఒకటి చేస్తుంటే అయ్యో ఇలా కాకుండా ఇలా చేస్తుంటే బాగుండేది, కొంచెం కలర్ఫుల్గా ఉండేది కదా అని చెప్పి ఇంకా ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా మనం చేస్తూ ఉంటే. అలా ఇంకా మార్చుతూ ఉన్నాను అనమాట. ఒకసారి ఇక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పి అలా ఇంకా అన్నీ ఆలోచించుకుంటూ చేస్తూ ఉన్నా. కాకపోతే ఒకవైపు ఏమో అరే టైమే అయిపోతుంది, తొందరగా వచ్చేస్తాడేమో, మళ్ళీ వచ్చేప్పటికి నేను చేస్తుంటే బాగుండదు కదా, నేనేమో సర్ప్రైజ్ చేద్దాము అని అనుకున్నాను. అందుకని ఇంకా ఫాస్ట్గా సింపుల్గా చేసేస్తూ ఉన్నా. హాలిడే రోజు టెస్ట్ చేసుకోవడం నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే నేను వీడియోలో ముందే చెప్పినట్టు కొంచెం టైం మిగులుతుంది అండ్ కాసేపు ఇద్దరం టైం స్పెండ్ చేయొచ్చు, ఫుల్ హ్యాపీగా కొంచెం షేర్ చేసుకోవచ్చు కాసేపు. అందుకని చెప్పేసి నేను సండే సెలెక్ట్ చేసుకున్నాను. ముందు నుంచి నాకు అనిపిస్తుంది ఈరోజు చేద్దామా ఆ రోజు చేద్దామా అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉన్నాను ఒక 1 week నుంచి. కాకపోతే సండే వస్తుంది కదా, ఇంకా సండే రోజు చేసుకుందాంలే, ఆ రోజు అయితే బాగుంటుంది అని చెప్పి అనిపించి ఆ రోజు చేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే మనం జస్ట్ టెస్ట్ కిట్ మీద డిపెండ్ అయ్యి కంప్లీట్గా దాన్ని బిలీవ్ చేయలేం కదా, ఒక్కోసారి అవి అటు ఇటుగా చూపించే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పి ఫస్ట్ కిట్లో టెస్ట్ చేసుకోవడం ఓకే, కాకపోతే డాక్టర్ సజెషన్స్ కూడా తీసుకుంటే బాగుంటుంది కదా అనిపించి ఇంకా హాలిడే అయితే ఇద్దరికి సూపర్ హ్యాపీగా ఉంటుంది అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది ఆ రోజు. అందుకని చెప్పేసి ఇంకా నేను హాలిడే రోజు టెస్ట్ చేసేసుకున్నా. ఇన్ కేస్ ఇద్దరిలో ఎవరికో ఒకరికి లీవ్ దొరకకపోయినా కానీ ఇంకో రోజు వెయిట్ చేయాలి, అట్లీస్ట్ 1 day అయినా వెయిట్ చేయాలి కదా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి. సో అంతసేపు డ్రాగ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఈ కన్ఫ్యూషన్ని, ఈ టెన్షన్ని ఒక 1 day వరకు ఎలా భరిస్తాం మళ్ళీ. అందుకని చెప్పేసి ఫస్ట్ టెస్ట్ చేసుకోగానే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, వాళ్ళ సజెషన్ తీసుకోవాలి, అసలు ఏంటా అని మన డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవాలి. అదంతా ఇంకొకే రోజు జరిగిపోతే కొంచెం టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు కదా అని చెప్పి ఆ రీజన్తో మెయిన్గా
సండే రోజు టేస్ట్ చేసుకున్నాను. మొత్తానికి ఇక్కడైతే చిన్నగా ప్లాన్ చేసేసాను. కాకపోతే రాగానే కనిపిస్తుంది అని చెప్పేసి ఇంక వచ్చాక లైట్ ఆన్ చేశాను అనమాట. చూడగానే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు చూసి. నేను ముందు చెప్పాను కదా, ఆల్రెడీ వచ్చేస్తూ ఉండుంటాడు, అందుకని ఫాస్ట్గా చేసేయాలని చెప్పి చేస్తున్నా అని చెప్పి. కాకపోతే ఆ రోజే కొంచెం లేట్గా వచ్చాడు అనమాట. జనరల్గా 8:20 మ్యాక్సిమం 8:20 లోపు వచ్చేవాడు. ఆ రోజైతే హాఫ్ అన్ అవర్ పైన ఎక్కువైంది. నాకైతే నిద్ర పట్టేసింది. మామూలుగా పడుకున్నా, ఫుల్గా నిద్ర పట్టేసింది ఇంకా వచ్చేటప్పటికి. కాలింగ్ బెల్ సౌండ్ రాగానే లేచి కూర్చున్నా. ఇవాళ మరి కనుక్కోనా ఉన్నారా, ఎండేసి వద్దామా? చాలా డార్క్గా ఉంది కదా. మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తారుగా, ఒకసారి చూద్దాం. ఇది ఫోటో తీసావా? అది మొత్తానికి అయితే పాజిటివ్ వచ్చింది అనమాట. 2 లైన్స్ పాజిటివ్, డార్క్ లైన్స్ రాగానే ఫుల్ హ్యాపీగా అనిపించింది అసలు. మొత్తానికి ఇలా నేను అనౌన్స్ చేసేసాను మా తేజాకి. అండ్ ఆ తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ కోసం అని చెప్పి కాల్ చేసాము. సో నెక్స్ట్ 2 అవర్స్లో వస్తారు అని చెప్పి అన్నారనమాట. ఇంకా అందుకని చెప్పి ఆ 2 అవర్స్లో రెడీ అయిపోయి వెంటనే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే టెస్ట్ కిట్ చూపించామని అడిగారనమాట. చూపించాము. అసలు చూసి జస్ట్ ఇట్లా కొన్ని సెకండ్స్ చూశారు, వెంటనే కంగ్రాచులేషన్స్ అని చెప్పారనమాట. ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు ఆ మాట వినగానే. అండ్ మేము వెళ్ళిన డాక్టర్ కూడా ఫుల్ లౌడ్గా మాట్లాడతారు. ఆమె చెప్పిన తర్వాత అసలు ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత ఇంకా వెంటనే హార్ట్ బీట్ అవి చెక్ చేస్తాము, స్కాన్కి రండి అని చెప్పి అన్నారనమాట. వెంటనే స్కాన్ కూడా చేసేసారు. అండ్ ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చి హాస్పిటల్లోనే కాసేపు రిపోర్ట్స్ అన్నీ చెక్ చేస్తూ ఉన్నాం అనమాట. కాసేపు కూర్చొని ఇంకా అక్కడే రిలాక్స్ అయ్యి కాసేపు మాట్లాడుకుని అప్పుడు ఇంటికి స్టార్ట్ అయిపోయాము.